ఓం సత్యదేవాయ నమః. శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో 26/4/2026 తేదీన ధ్వజారోహణ అంకురార్పణతో ప్రారంభమై 27వ తారీఖు సాయంకాలం స్వామివారికి అమ్మవార్లకి అంగరంగ వైభవంగా కళ్యాణం కార్యక్రమం భక్తుల యొక్క వేలాదిగా ఉండే భక్తుల సమక్షంలో జరపబడుచున్నది. ఇందులో ప్రజాప్రతినిధులు, భక్తులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమం కూడా ఆద్యాంతం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 28వ తారీఖు మరి సుప్రభాత సేవతోటి కార్యక్రమాలు మొదలై రావణాబ్రహ్మ వాహనం, ఈ వాహనం చాలా విశిష్టత ఉంది. ఈ విశిష్టతలో భక్తులందరూ కూడా పాల్గొంటారు. తదనంతరం 29/4/26 తేదీన బుధవారం నాడు పండిత సత్కారం, వేద సభ. తదనంతరం 30వ తారీఖు మరి స్వామివారి యొక్క రథోత్సవం అంగరంగ వైభవంగా వేలాదిగా ఉండే భక్తుల సమక్షంలో స్వామివారి యొక్క విధుల్లో విహరిస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కూడా మేము కోరుతున్నాం. అలాగే 1వ తారీఖు శుక్రవారం మరి పంపాసరం వద్ద చక్రస్నానం, ఈ చక్రస్నాన కార్యక్రమం కూడా మరి భక్తులందరూ పాల్గొవలసిందిగా కోరుతున్నాం. తదనంతరం 2వ తారీఖు తోటి శ్రీ పుష్ప యోగోత్సవంతో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలన్నీ పూర్తవుతున్నాయి. కావున భక్తులందరూ ప్రతిరోజు కూడా స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం సత్యదేవాయ నమః.